హలో నేను మిస్ఎస్ రావు. సాధారణంగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది చూస్తూ ఉంటారు. మరి ప్రేమికులు ఒకవేళ ప్రేమించుకున్న తర్వాత ఎవరికో ఒకళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పి బయటపడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చాలామంది డ్రాప్ అయిపోతారు. ఈ విధంగానూ వదిలించుకోవాలని చూస్తారు. కానీ కర్ణాటక బెళగావి జిల్లాకు సంబంధించి విష్ణు అనేటువంటి అతను బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పి తెలిసి కూడా లక్ష్మి అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సమయంలో వీళ్ళిద్దరూ లవ్లో పడ్డారు. లవ్లో పడిన తర్వాత పెళ్లికి వచ్చేటప్పటికి, పెళ్లి సమయం వచ్చేటప్పటికి అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పి తేలింది. చాలామంది అతన్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి చెప్పారు అతనికి. లక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారు. కానీ వాళ్ళిద్దరిని విడగొట్టలేకపోయారు పెద్దలు కూడా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలోనే జీవనం సాగిస్తూ ఆవిడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు విష్ణు. దాదాపు ఇప్పటికీ 15 లక్షలు ఖర్చు అయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక మాజీ ఎమ్మెల్యే దేవరాజ్ అనే అతను సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. అక్కడే చిక్పేట మాజీ ఎమ్మెల్యే, కర్ణాటకలో ఉన్న చిక్పేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఆయన సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు ఆ అమ్మాయికి చికిత్స అందించడానికి. అయితే వాళ్ళిద్దరూ సంపాదించినటువంటి సంపాదనలో కానీ, లేదా దాతలు ఇచ్చినటువంటి నగదులు కానీ, లేదా సొమ్ములు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మురికివాడ పిల్లలకి అందజేస్తున్నారు. అంతేకాదు ఆ మురికివాడలో ఉండేటువంటి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడ పిల్లలతోటి వాళ్ళు గడుపుతున్నారు. దానికి కారణం ఏంటంటే వైద్యులు లక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉంది కాబట్టి సంతానం వద్దు అని చెప్పి సజెషన్ ఇచ్చారంట. అందుకే ఆ మురికివాడు